సరిత గారు మేడం. మా నాన్నకు నేను పెద్ద కూతుర్ని. మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ టు బికమ్ ఎ డాక్టర్ ఈజ్ మై పాపూజీ. ఆయన నేను ఎప్పుడు మర్చిపోలేను. హీ వాజ్ వెరీ స్పెషల్ పర్సన్. అందరికీ ఆత్మీయత పంచుకుంటూ, అందరికీ వైద్యాన్ని అందించుకుంటూ, అందరిలో తలనాలుకగా నిలుస్తూ, తన ఊరే తన కుటుంబం అన్నంత గొప్పగా పెరిగే, ఐ మీన్ హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను నాన్నలో చూసిన మంచి గుణాలు చాలా చాలా ఉన్నాయి. సమ్టైమ్స్ ఐ ఫీల్ నాన్న నీ స్థాయికి మేము ఎదగలేకపోయాము అనుకుంటాను నేను. మా నాన్నగారిది ఇంకొక మంచి గుణం ఏమంటే, అతను ఎప్పుడూ టిఫిన్ చేస్తున్నా, రాత్రి భోజనమైనా ఎవ్వరుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని తినేవాడు. అండ్ మా అమ్మ అన్నంటే మా అమ్మ పిన్నమ్మ కూడా, వాళ్ళిద్దరి ఓపిక కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎంతమంది ఉంటే అంతమందికి, పేద బీద ధనవంతులు, తన స్థాయి వాళ్ళు, తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళు అనేవాడిని అదేని కూడా చూసేవాడు కాదు. ఒకసారి నాగర్ కర్నూలు నుంచి ఒక పేషెంట్ వచ్చింది. షీ ఈజ్ అ కామన్ పేషెంట్ టు మీ అండ్ మై ఫాదర్. సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్. అయితే వాళ్ళు వచ్చి అమ్మ నాన్న ఎలా ఉన్నారని అడిగారు. అంటే నేను నాన్న అప్పుడు చిన్నపిన్నమ్మ ఇంట్లో ఉన్నారు. నేను నాన్నని అమ్మ అప్పుడు అమెరికాలో ఉన్నారు. నాన్నని చూడటానికి వెళ్తున్నారు, మీరు వస్తారా అమ్మ అని అడిగారు. వాళ్ళని తీసుకొని నేను పిన్నమ్మ ఇంటికి వెళ్తే నాన్న పరిస్థితి ఆ రోజు ఎలా ఉందంటే, హీ వాజ్ హ్యావింగ్ సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. రియల్లీ ఐ మీన్ స్టిల్ అనేబుల్ టు టేక్ ప్రాపర్ బ్రీదింగ్. అండ్ అటువంటి స్థితిలో కూడా ఆయనను వాళ్ళని మంచిగా పలకరించి, అమ్మ భోంచేసి వెళ్ళండి. ఈస్ కైండ్ ఆఫ్ కర్టసీ ఆర్ ఆత్మీయత ఎవరిలో ఉంటుందండి, ఎవరిలో నేను చాలా తక్కువ చూశాను అలాంటి వారిని. నాట్ ఓన్లీ దట్, యాజ్ ఎ డాక్టర్ ఐ హ్యావ్ సీన్ హిమ్ బీయింగ్ ఎన్ ఆబ్స్టెట్రిషియన్, బీయింగ్ ఎ సర్జన్, బీ ఏ జనరల్ ఫిజిషియన్, బీయింగ్ ఎవ్రీథింగ్. మెనీ పీపుల్ టెల్ దట్ చేయి పట్టుకొని మా వ్యాధిని గుర్తుపట్టేవాడు, ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. నాట్ ఓన్లీ దట్, ఆయన ఎప్పుడు కార్లో కూర్చుంటే కార్ల పక్కన ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ ఉండేది. పోతూ కారు ఆపితే ఎవరో నాకు ఇదైంది, నాకు ఈ కంప్లైంట్ ఉంది, నాకు ఇదైంది డాక్టర్ సాబ్ అని అంటే వెంటనే ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేవాడు. అండ్ ఆయన ఎవరితో ఫీజు కలెక్ట్ చేయటం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. మమ్మల్ని ఎలా పెంచారో ఆ భగవంతుడికే తెలుసు. సో మా నాన్న గొప్పతనం చెప్పటానికి నిజంగానే అత్తమ్మ గారు అన్నట్టు మాటలు చాలవు. ఆయన అందరికీ ఆత్మీయుడు, కుటుంబ సభ్యులకే కాదు ప్రతి ఒక్కరికి ఆత్మీయుడు. ప్రతి వారు తమ కష్ట సుఖాలను, మంచి చెడులను నాన్నతో పంచుకునేవారు. డాక్టర్గా కాక మానవతావాది. ఆయన తన ఊరికి ఎన్నో మంచి ఫెసిలిటీస్ని తెచ్చారు ఆయన యాజ్ ఎ పాలిటీషియన్. అలాంటి పాలిటీషియన్స్ కూడా ఈ మధ్య చాలా తక్కువ. Once what happened, there is one doctor's transfer was there. When he approached some other MLA, he demanded 5 lakhs. బాపూజీ వాళ్ళకి చేసి పెట్టాడు ఆ పని వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పైసా. డాక్టర్ వ్యాసనారాయణ గారు అని ఆయన యూరాలజిస్ట్, ఆయన భార్య గారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు నాన్నని. సో అలాంటి మా నాన్న చాలా గొప్ప వ్యక్తి. I miss him always, but I remember him always. He is my guide, he is my God. Thank you.